తీసుకో. వై వై కొత్త మాడ్యూల్ స్కాన్ చేయి నవీన్, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ ర్యాపిటన్కి మేనేజ్మెంట్ ఉంది కదా, అక్కడికి క్లిక్ చేయి. ఇదే కదా అదే స్కాన్ అయిందా? ఓకే, కిందికి రావా? ఓకే, టేబుల్ 1 ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇది సేవ్ చేయకు సార్. టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి సార్? నేను అవసరం లేదు, ఒకసారి జస్ట్ సెలెక్ట్ చేసుకో. నో కంట్రోల్స్ ఫర్ ది క్రియేటెడ్ అండ్ నో అట్రిబ్యూట్స్ కంటిన్యూ ఎనీవే. ఒకసారి నో మీద క్లిక్ చేయి. ఇక్కడ రైట్ సైడ్ కిందికి రా, టైటిల్ ఉంది. ఓకే ఓకే, మోర్ మీద ఒకసారి క్లిక్ చేయి. లోడ్ ఆల్ మీద క్లిక్ చేయి. ఓకే, అట్రిబ్యూట్స్ కిందికి రా. సెలెక్టెడ్ ఐటమ్ బాగుంది. ఓకే, కిందికి రా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి నాకు సార్. ఎస్ మీద క్లిక్ చేయి. ఓకే, ఒకసారి ఎక్కడికి వెళ్ళి టోస్కాలోకి వెళ్ళి కిందికి రా. ఇది
నో అట్రిబ్యూట్స్. ఓకే, టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి ఇది రీస్కాన్ చేయి, లేకపోతే మళ్ళీ స్కాన్ చేయి. ఇది క్లోజ్, ఇది రిమూవ్ చేస్తాను అవి. ఇది రిమూవ్ చేయండి సార్. రిమూవ్ చేసి ఓకే, ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేయి. స్కాన్ అప్లికేషన్, అప్లికేషన్ ఓకే. అక్కడ ఐడెంటిఫై బై అని చూడాలి, ఒకసారి క్లిక్ చేయి. ఐడెంటిఫై బై ఎక్కడ సార్? స్టార్టింగ్ పైన ఓకే ఓకే. ఇక్కడ ఐడెంటిఫై బై ఉంది కదా, ప్రాపర్టీస్ ఉంది. ప్రాపర్టీస్ ఓకే, కిందికి రా. ఇక్కడ టేబుల్ ఉంది కదా, టేబుల్ సెలెక్ట్ చేసుకో. ఇది కాదు సార్. టేబుల్ సెలెక్ట్ చేసుకో. ఓకే, పైది కూడా సెలెక్ట్ చేసుకో. పైన టేబుల్ ఉంటుంది చూడు. నాట్ యూనిక్ అని వస్తుంది సార్. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో మేక్ యూనిక్ ఉంది చూడు. మేక్ యూనిక్ కిందికి రా. మేక్ యూనిక్ ఎక్స్కాన్ వాజ్ అనేబుల్ టు ఫైండ్ యూనిక్ ఐడెంటిఫైయర్స్. ఒకసారి మళ్ళీ ఇచ్చి వుడ్ యూ లైక్ టు స్కాన్ లోడ్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ ట్రై అగైన్. इसमें ఇచ్చి ఎక్స్కాన్ వాజ్ అనేబుల్ టు ఫైండ్ యూనిక్ ఐడెంటిఫైయర్స్ యాజ్ ఆల్రెడీ ఐడెంటిఫై బై యాంకర్ ఆర్ ఇండెక్స్ మే బి ఏబుల్ టు. ఓకే ఓకే ఇచ్చి ఓకే. అక్కడ కింద FPP992 ఉంది కదా, ACKHLOC, అక్కడ తీసి సార్ ఇది యూనిక్. కిందికి రా. ఇంకా 2 ఐటమ్స్ సెలెక్టెడ్ ఐటమ్ ఇస్ యూనిక్ అంట. ఓకే, కిందికి రా. ఇక్కడ సైడ్ రైట్ సైడ్లో ఇక్కడ విజిబుల్ ఇన్నర్ టెక్స్ట్ ఉంది కదా, అది క్లిక్ చేసుకో. ఓకే, సేవ్ చేయనా సార్? ఎక్స్పాత్ కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకో. ఇక్కడ రైట్ సైడ్లో ఎక్స్పాత్ అని చూడు, అది సెలెక్ట్. ఓకే, ఇప్పుడు సేవ్ చేయి. ఓకే, ఇప్పుడు టోస్కాలోకి వెళ్ళు. ఇక్కడ ఈ టేబుల్ 1 ఎక్స్పాండ్ చేయి. టేబుల్ 1 ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది కదా. ఓకే ఫైన్ నవీన్, ఇంతే. ఇప్పుడు నువ్వు దీన్ని ఏం చేస్తావంటే, అక్కడ లైబ్రరీ ఉంది కదా, ఆ లైబ్రరీలోకి ఇది డ్రాప్ చేసేసాయి. ఇది దీన్ని ఫస్ట్ రినేమ్ చేసేసాయి. కిందికి రా. ఇది పైది రిమూవ్ చేసేసి దీనికి FPP992 అది పెట్టేసా. ఓకే, పైది రిమూవ్ చేస్తే దీనికి కూడా ఫిల్టర్ అని పెట్టేసాను. మీకు ర్యాపిడ్ ఫిల్టర్ అని పెట్టు. మేనేజ్మెంట్ కాకుండా ఫిల్టర్ అని పెట్టు. క్యూ ఫిల్టర్ అని పెట్టు. ఓకే, ఓకే. ఇప్పుడు దీన్ని అక్కడ డ్రాగ్ చేసేసి ఎక్కడికి సార్? టెస్ట్ కేసెస్లోకి వెళ్ళి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ FPP992 ACKHLOC ఉంది కదా, ఇది ఎక్స్పాండ్ చేయి. ఇది ఉంది కదా FPP992 ACK. ఇది రీఫ్రెష్ అవుతుంది సార్. ఓకే, ఎస్ సార్. ఓకే, కిందికి రా. ఇంకా కిందికి రా. ఇక్కడ ఇది ఉంది కదా, దీని పైన ఇది డ్రాప్ చేసాను. కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ సార్ టేబుల్ 1 కదా. కొంచెం పైకి వెళ్ళి ఇంకొంచెం పైకి వెళ్ళి. ఓకే, మనం దీన్ని కూడా స్కాన్ చేయాలి. ఓకే,
ఒకసారి మాడ్యూల్స్లోకి వెళ్ళావు. ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేయి. ఎస్ సార్. రో ఎక్స్పాండ్, ఇంకా కాలమ్ ఎక్స్పాండ్ చేయి ఒకసారి. నవీన్, ఆ రోకి #1 అని పెట్టు. అంటే వాల్యూ సార్. #1 అని ఉంటుంది చూడు, అక్కడ కాదు, జస్ట్ రోలోనే. లేకపోతే ఒక్కసారి నాకు కంట్రోల్ ఇవ్వ. ఎస్ సార్. Just to scan this around. Okay, so what is fine. Okay. So, don't build. Just now దీనికి XPath నుంచి చేయాలి. ఫైన్. నవీన్, ఇది మధ్యాహ్నం కనెక్ట్ అవుదామా? నేను చేస్తాను. ఓకే ఇప్పుడు సార్. ఇది XPath అన్ని రావాలి, ఇది రావట్లేదు. ఓకే సార్. ఓకే నవీన్, నేను ఫైన్ చేస్తాను మధ్యాహ్నం. ఓకేనా? లంచ్ తర్వాత. సరే సార్.